అనాదిగా మగవాడు అమ్ముడుపోతున్నాడని మగజాతిని అవమానిస్తున్నారు. ఆల్ రైట్, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇంతసేపు నీతులు చెబుతున్న మీలో ఎవరైనా నా ఆదర్శాన్ని మెచ్చుకుంటారా? నాలో ఉన్న అభ్యుదయాన్ని గౌరవిస్తారా? లేదు. నాలో ఏదో లోపం ఉంది కనుకనే కట్నం అక్కర్లేదంటున్నాను అని గేల్ చేస్తారు. అవునా? యూఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రెండో పెళ్లి వాడిని నాకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే మనస్తత్వం రాయి ఆడవాళ్ళది. షడప్. ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీలాంటి వాళ్ళ కళ్ళు తెరిపించడానికే నేను ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాను. నాన్ సెన్స్. 3 తరాలకు సరిపోయే ఆస్తి ఉన్న నువ్వు ఏ కోటీశ్వరుడిని పెళ్లి చేసుకుంటావు, విదేశాల్లో కాపురం చేస్తావు. కానీ నీ మాటలు నమ్మిన వీళ్ళు వీధుల పాలవుతారు. ఆదేశాల పేరుతో అనవసరంగా వాళ్ళని చెడగొట్టకు. చెడగొట్టడం లేదు, చైతన్యవంతులను చేస్తున్నాను. ఒక మగవాడు ఆడదాని మెడలో తాళి కట్టడానికి కట్నం అడగడం ఫ్యాషనా లేక వ్యామోహమా? ఆచారం. ఆ ఆచారాలనే గోతులో పాతి పెట్టమని నేను చెప్తున్నాను. మాటల్లో కాదు, ఆచరించి చూపించాను. నేను ఆచరిస్తాను. కట్నం ఇవ్వకుండానే నేను పెళ్లి చేసుకుంటాను. ఆస్తి ఉన్న నువ్వు కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. అయితే నేను కులాంతర వివాహం చేసుకుంటాను. హియర్ హియర్ అని చప్పట్లు కొట్టం కాదు, మాటలే పెట్టుకోవాలి. ఈ వివేకానందకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, నీ కులం కూడా కాదు. ఇతన్ని చేసుకుంటావా? ఏ అలా మౌనంగా నిలబడ్డావే? ఇప్పటిదాకా ఆదర్శం ఆదర్శం అని చెవులు తుప్పొదిలించిన నీ గొంతు మూగబోయిందే. ఇంకెక్కడ గురు, అమ్మాయి గారి పని అయిపోయింది. నేను వివేకానందని పెళ్లి చేసుకుంటాను. జ్యోతి గారు, నన్ను వివాహం చేసుకుంటానని 10 మంది ముందు ప్రతిజ్ఞ చేశారు. స్టూడెంట్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోవడానికి నేనే రాజకీయ నాయకురాన్ని కాదండి. మిమ్మల్ని ఆదర్శ వివాహం చేసుకోవాలనుకున్నాను. చేసుకుంటాను. మీ ఉన్నతమైన నిర్ణయానికి నా అభినందనలు. కానీ నాకు చిన్న సందేహం. మనం కులాంతర వివాహం చేసుకోబోతున్నాం కదా, మనకి పుట్టబోయే పిల్లలు సంఘంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో. ముందు మన పెళ్లి కానివ్వండి, తర్వాత వాళ్ళ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. ఒకవేళ ఆదర్శ వివాహానికి మా నాన్న అంగీకరించకపోతే మిమ్మల్ని ప్రేమించాలని అబద్ధం చెప్పైనా సరే ఆయన నొప్పిస్తాను. మాయా 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 ఆగు, మాయా ఆగమంటుంటే. నువ్వు ఆగరా, పిచ్చిరామయ్య, తప్పుకో. నీకు కావాల్సిన కట్నం కదా, అన్నట్టు అడిగితే కట్నం ఎవడు? అందుకని అది కూతురు చంపి అప్పుడు సైతం తెస్తాడు. చంపి చంపి చంపిరా. అల్లుడు నువ్వా? బాగున్నావా? ఏమిటి పిలుస్తుంటే పరిగెత్తులు వచ్చారు? నువ్వు పిలిచావా? మార్నింగ్ వాక్ చేస్తూ వినిపించుకోలేదా? ఆగండి, నా చెల్లెలి పెళ్లి నిశ్చయం చేయబోతున్నాను. ఆ టైంకి నా కట్నం డబ్బులు నా గుమ్మం దగ్గరికి రావాలి. ఇంతే కదయ్యా. చదువు పూర్తి చేసుకుని మా బావ కూతురు జ్యోతి పట్టణం నుంచి వచ్చేస్తుంది. దానికి మా గోపాల్తో పెళ్లి అలా ఫిక్స్ చేసి నీ డబ్బు ఇలా ఇచ్చేస్తానయ్యా. జ్యోతికి గోపాలానికి పెళ్ళా? అవునయ్యా. ఇప్పుడు నీకు ఎంత ఇవ్వాలంట? 20,000. అమ్మా చాలా కాలం ఆగేవయ్యా. ఓ పని చేస్తానయ్యా, మరో 20,000 చేర్చి డబుల్ ఇచ్చేస్తానయ్యా. నువ్వేం ఆశ్చర్యపోకు, ఇప్పుడే వెళ్ళి మా బావతో మాట్లాడి ముహూర్తం అది పెట్టిస్తాను. బావా, ఇంత ఆస్తి సంపాదించావు. నీకున్నది 2 ఆడపిల్లలు. ఒక ఆడపిల్లకి పెళ్లి అయిపోయింది, 2వ పిల్ల నా కోడలు కాబోతోంది. నువ్వు సంపాదించినంత నాకు చాలు, ఇంక సంపాదించడం ఆపే. ముందు నువ్వు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం మానేయ్. బావా బావా అని పిలవగలిగినంత మాత్రం నాతో 1000 వందలేవయ్యా. నా కూతురు గొప్పింటి కోడలు అవుతుంది, విదేశాల్లో కాపురం ఉంటుంది. ఆకాశం అంత పందిరేసి భూదేవంత అడుగులేసి నీలా అన్నమో రామచంద్ర అని వెతుక్కునే వాళ్ళకి వారం రోజులు సంతర్పణ చేస్తాను. ఏదో బంధువులం కదా అని నోరు విడిచో మాట అన్నాను కదా, నన్ను నిన్ను మాట్లాడతావా? ఆయన భగవంతుడు ఉన్నాడయ్యా, ఎప్పుడో ఒకప్పుడు నీ కుటుంబానికి నిప్పెట్టేస్తాడు. ఆడదానిలా శాపనార్థాలు పెడుతున్నావా? నేను పెట్టం కాదయ్యా, రేపు నీ కూతురే పెడుతుంది. ఓ రోజు కుర్రాన్ని తీసుకొచ్చి నాన్న నేను వీడినే పెళ్లి చేసుకుంటానంటుంది. వాడికి డబ్బు ఉండదు, అడ్రస్ ఉండదు. అప్పుడేం చేస్తా? నా కూతురే కనుక ఓ పేదవాడిని ప్రేమించుంటూ జరిగితే 10,000 తీసి మొహాన్ని కొడతాను. ప్రేమ ప్రేమ అంటూ వచ్చిన వాడు చాలు చాలని చక్కపోతాడు. ప్రపంచంలో ఉన్న విషయం చెప్పానయ్యా, తర్వాత ఇష్టం. నమస్కారం సార్, నా పేరు సాంబశివరావు.
మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊళ్ళో చూసినట్లేదు. అది ఈ ఊరు కాదులేండి. నాకు పొరుగురు వాళ్ళకి డబ్బిచ్చి అలవాట్లేదు. వెళ్ళు. నేను డబ్బు కోసం రాలేదండి. మరి నాకు మీ అమ్మాయి తెలుసు. ఎవరో? అదే జ్యోతి. నేను పెట్టం కదా, రేపు నీ కూతురే పడుతుంది. ఓ రోజు ఒక కుర్రాన్ని తీసుకొచ్చి నాన్న నేను వీడినే పెళ్లి చేసుకుంటానంటుంది. వాడికి డబ్బు ఉండదు, అడ్రస్ ఉండదు. అప్పుడేం చేస్తా? అరే నేనెవరో ఏమిటో తెలుసుకోకుండానే నాకింత మర్యాదలు చేస్తున్నారంటే నేను చెప్పబోయేది మీరు ముందే ఊహించారన్నమాట. నేనేం ఊహించలేదు కానీ విషయం చెప్పు. క్షమించండి, ఎంతవరకు చెప్పానో అదే మర్చిపోయాను. మా అమ్మాయి జ్యోతి నీకు తెలుసని చెప్పావు. తెలుసంటే మామూలుగా కాదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్నాం కూడాను. ఈ పెళ్లి జరగదయ్యా. ఈ ప్రేమలో చాలా స్థలం నాకు గిట్టావు. చూడండి నీలకంఠం గారు, ఆవేశపడగలిగిన వయసులో ఉండి కూడా నేను నిదానంగా మాట్లాడుతున్నాను. నిదానంగా ఆలోచించాల్సిన మీరు ఆవేశపడుతున్నారు. నిజానికి మీ అమ్మాయి జ్యోతి గుళ్ళో పెళ్లికి సిద్ధమైతే నచ్చ చెప్పి శాంతపరిచి నేను ఇలా మీ దగ్గరికి రాయబారానికి వచ్చాను. రాయబారమా? అవును, మేం పెట్టిన షరతులకు ఒప్పుకుంటే సాయంత్రం రైల్లో మీ అమ్మాయి ఇక్కడికి వస్తుంది. ఒప్పుకోపోతే? రైలు మాత్రమే వస్తుంది. నీ కులం ఏమిటి? మీ ప్రశ్న నాకు అర్థం నీ కాలేదు. కులం ఏమిటి అని అడిగాను. మానవ కులం. ఆస్తే మాత్రం ఉంది. డబ్బు కోసం గడ్డి తింటం ఇష్టం లేక మా నాన్న ఏం సంపాదించలేదు. నీ కులం లేదు, ఆస్తి లేదు, మరి నీకున్నదేమిటయ్యా? విజ్ఞానం. అవును, నేను ఇక్కడుంటే నువ్వు గోడలతోనూ స్తంభాలతోనూ మాడతావేంటి? తిరిగి ఏమిటి? సాయంత్రం రైలుకి మా అమ్మాయి వస్తుందా? అబ్బా మీరు మళ్ళీ మొదలుకు వచ్చారు. మీరు మా పెళ్లికి అంగీకరిస్తేనే జ్యోతి ఇక్కడికి వస్తుంది. మీరు కాదంటే నాతో ఎక్కడికైనా వస్తుంది. ఇది జ్యోతి నిర్ణయం. ఒక క్షణం ఆగు. ఆగండి, మీరు తుపాకీతో తిరిగి వచ్చినా మా నిర్ణయం మారదు. మరీ అంత మొండితనం పనికిరాదయ్యా. అది మీ అమ్మాయితో చెప్పండి. లెక్క చూసుకో. డబ్బు దేనికి? నీ విజ్ఞానాన్ని ఉపయోగించి ఊహించలేవా? పెళ్లికి బట్టలు కుట్టించుకోమంటారా? చూడబ్బాయ్, నేను చాలా మంచివాడిని కాబట్టి నీకు ఈ డబ్బు ఇస్తున్నాను. అదే చెడ్డవాడిని అయితే ఈ డబ్బు తీసుకెళ్లి మా ఊళ్ళో 4 మంటలు చేసిన గంగుల చేతికిచ్చి నిన్ను కసక్కును పొడిపించేవాడిని. అంటే మా పవిత్రమైన ప్రేమను డబ్బుతో కొంటమో లేక రౌడీలతో కొని చేయించడమో తప్ప మా పెళ్లికి ప్రోత్సహించి మమ్మల్ని ఆశీర్వదించాలన్నమాట. మా అమ్మాయి జ్యోతి మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నానయ్యా. నేను జ్యోతి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సార్. నీ 2 చేతులు పట్టుకుంటాను. నేను మీ 2 కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, నువ్వెక్కడ దొరికావయ్యా నాకు పట్టు వదలని విక్రమార్కుల్లాగా. లే ముందు ఈ 10,000 కూడా పట్టుకెళ్ళు. మొత్తం 25 అవుతుంది. ఎక్కడన్నా వ్యాపారం చేసుకోపో. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఇంకా ఆలోచించావంటే ప్రేమని నగాధంలోకి తోసేస్తుంది. మొత్తం పట్టుకుపో. ఓ మజ్ను, ఓ సలీం, మీరంతా త్యాగాలు చేసి అమర ప్రేమికులయ్యారు. నేను ఇప్పుడు ఈ తుచ్చమైన డబ్బుకు అమ్ముడిపోయి వ్యాపార ప్రేమికుడయ్యాను. కలియుగంలో ఇంతకంటే ఛాన్స్ లేదు, ఇంతకంటే ఛాన్స్ లేదు. ఇంతసేపు ప్రేమ కాకరకాయని కబుర్లు చెప్పాడు. విటమిన్ ఎమ్ముతో కొట్టాను, దెబ్బకి పడిపోయాడు వేధవా. మరి చెప్పరే, మన దగ్గర విదేశాల నుంచి సెపరేట్ గా ఉంది. ఇదిగో చిత్తం, ఈ ఫోటోలో ఉన్న కుర్రవాడు అందంలో మన్మథ్, ఐశ్వర్యానికి కుబేరుడు, బుద్ధికి బృహస్పతి. అప్పు చేయటంలో వెంకటేశ్వరుడు కాదు కదా. చిత్తం క్షమించాలి, డబ్బును వాళ్ళు అప్పు చేసినా కూడా వినోదానికి చేస్తారు. ఈ ఫోటో తిలకించండి. బాగున్నాడా కుర్రాడు? ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. చిత్తం ఖాయమేనండి. మరి అమ్మాయి మణి వారి ఫోటో కూడా ఒకటి ఇప్పిస్తా. పట్టుకొస్తాను. హాయ్. రామా కృష్ణ, రామకృష్ణ, రామకృష్ణ. ఊళ్ళో అడ్డమైన వాడి పెళ్లిళ్ళు చేస్తున్నావు, మా గోపాలం పెళ్లి ఎప్పుడు చేస్తావయ్యా? అయ్యయ్యో అడగరే, మరి నిమిషాలు మీరు చేయించేస్తాను. ఇదిగో పెళ్లి కుమార్తె లిస్టు. ఈ లిస్ట్ ఆవిడకి కావాలి. పెళ్లి కూతురు సిద్ధంగానే ఉంది, నువ్వు పెళ్లి చేయించే. అలాగే చెప్పరే, మరి చిటికల మీద చేయించేస్తాను. ఎవరా పెళ్లి కుమార్తె? ఆ పెళ్లి కూతురేనయ్యా. ఏ పెళ్లి కూతురు? మా బావ కూతురు జ్యోతి. అయ్యా అయ్యా అయ్యా, ఇప్పుడే ఆ పిల్లకు వేరే సంబంధం చూడమని వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఆ పిల్లకు మీ అబ్బాయి చూడమని మీరు నోరు మూసుకో. ఇవి చేతులు కావు, కానీ దీనిలో నేను పెట్టబోయేది మాత్రం డబ్బే. నువ్వేం చేస్తావు నాకు అనవసరం. ఆ పెళ్లి జరగట్టు, నా కొడుకుతో పెళ్లి జరిపించు అంతే. అదెలా సాధ్యమండి? ఇంపాసిబుల్. అదంతా నాకు అనవసరం. నాకు నీ సమర్థత తెలుసు. ఏమయ్యా, నేను ఇల్లు కూల్చమని అడగడం లేదు కదయ్యా, ఓ పెళ్లి చేయమని అడుగుతున్నాను అంతే. అది కాదండి, ఇంతవరకు జీవితంలో ఈ బ్రాహ్మణోత్తముడు పెళ్లిళ్ళు కుదర్చడానికి డబ్బు పుచ్చుకున్నాడు, కానీ ఇప్పుడు ప్రప్రథమంగా పెళ్లి చెడగొట్టడానికి పుచ్చుకోవాల్సి వస్తుందని బాధపడిపోతున్నాడు. నల్ల పిల్లిని చంపినటువంటి పాపం చుట్టుకుంటూ భయపడిపోతున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి చేయకపోతే నేను నిన్ను హత్య చేస్తాను. తెల్ల కుక్కని పెంచినంత పుణ్యం వస్తుంది. నోరు మూసుకుని నేను చెప్పిన పని చేయి. అయినా 100 అబద్ధాలు చెప్పైనా ఓ పెళ్లి చేయమని పెద్ద లైసెన్స్ ఇచ్చారయ్యా. అయ్యా, మనకున్న 100 అబద్ధాల్లోనూ ఏ ఒక్క అబద్ధం చెప్పి కూడా మనం జ్యోతి పెళ్లి తప్పించలేమండి. ఏమి జ్యోతికి ఏం తక్కువ అండి? చెప్పు. అందం ఉంది,
ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, చదువు ఉంది, గుణం లేదు అని నువ్వు చెప్పాలి. నా వల్ల కాదు. అయితే నా డబ్బు ఇచ్చి నేను వేరే అయ్యా ఇచ్చిన డబ్బు పుచ్చుకోవడం ధర్మం కాదు, నోటి దగ్గర తిని తీసేయడం న్యాయం కాదు. కాకపోతే పెళ్లి కావాల్సిన ఒక ఆడపిల్ల మీద అపనిందలు వేస్తే ఆ పిల్ల భవిష్యత్తు ఏమైపోతుందని చెప్పేసి బ్రాహ్మణోత్తముడు భయపడిపోతున్నాడు. ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నా కొడుకు చేసుకుంటాడయ్యా. ఆ పిల్ల కూడా మంచిది కాదని తర్వాత దానికి నా కొడుకు తప్ప మరో గతి లేదు, మా బావ కూడా నేను తప్ప మరో గతి లేదు. ఆ విషయం నువ్వు మర్చిపో, నేను చెప్పిన పని చేసేయి అంతే. వెతగా ఇప్పటికి దొరికిందయ్యా. నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉందా? అలాగేనండి, సెలవు తీసుకుంటాను. పంతులు, నేను చెప్పింది ఆ రకంగా. అలాగేనండి, సెలవు తీసుకుంటాను. మన లెవెల్కి తగ్గట్టు జరగాలన్నీ. చెప్తాం పంతులు, ఆ లెవెల్లో చెప్తాం. రేపే తేలిపోవాల్సిన మా విషయం. చెప్తాం పంతులు, చెప్తాం. ఏమిటేవో సిగ్నల్స్ ఇస్తున్నావేమిటి? మా గోపాలం పెళ్లి ఖాయం చేయమంటున్నాను. సాయంకాలం జ్యోతి రైలుకి వస్తుంది, స్టేషన్కి వెళ్ళడానికి రెడీగా ఉంది. సాయంకాలం రైలు ఎక్కడుంది బావా? రైలు కరెక్ట్ టైంకి వస్తే ఈ పాటికి వచ్చేసి ఉండాలి. అదేమిటి మరి? ఆ కుర్రాడు అలా చెప్పాడు నాతో. ఏ కుర్రాడు? ఎవడో ఒకళ్ళవయ్యా, నువ్వు బయలుదేరి ముందు. అరే పద. రేపటి నుంచి ఈ చక్కని చుక్క గుణవంతురాలు గారిని ప్రచారం చేయాలి కాబోలు. వచ్చావా జ్యోతి? ఈ రోజు నుంచి నీతో ప్రేమ నాటకం మొదలు పెడతాను. ఏ నాటికైనా నిన్ను నా కోడల్ని చేసుకుని ఈ ఆస్తిని దక్కించుకుంటా. ప్రేమించి వస్తున్నావా? లక్షాధికారి సంబంధం మాట్లాడించాను, ఆ సంబంధమే నువ్వు చేసుకోవాలి. ఆస్తి పాస్తులైనా వదులుకుంటాను, ఆదర్శ వివాహం చేసుకుంటాను. చిన్న, ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా అడిగేశావు. అదేమిట్రా? లేలే, ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదంట. అయ్యో పాపం, అడిగితే ఏం జరుగుతుందట? అడిగితే ఆ రోజు పని గోవింద కొడుతుందంట. అవన్నీ ఒట్టి మాటలే గాని. అది సరే, మా నాన్న నాతో మాట్లాడటం లేదు ఎందుకు? నాకు తెలుసు గాని చెప్పు. మా చిన్న చాలా మంచోడు, చెప్తాడుగా. చెప్పమ్మా. నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించాడు కదా, ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు. చిన్న, అవును, మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని మా అతను చెప్పాడు. మా అతను పోట్లాడుకున్నారా? నిజం. అతని పేరు తెలుసా? పేరా? మావయ్య, నిన్న ఒక అబ్బాయి వచ్చాడే, అబ్బాయి పేరేంటి? వల్లకాట్లో రావణాథయ్య. ఎవడైతే నీకెందుకు? నానా, నిన్న వివేకానంద్ ఇక్కడికి వచ్చాడా? వివేకానందో రామకృష్ణ పరమహంసో ఎవడో వచ్చాడు. మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పాడు. నిజమేనా? నిజమే. నిన్ను పట్నం పంపించింది చదువుకోమనా, మొగుడిని వెతుక్కోమనా? అతన్ని వివాహం చేసుకుంటానని మాటిచ్చాను. అదే నేను చెప్పేది. ధనవంతుల అమ్మాయినో దరిద్రుడు, పేదమ్మాయినో డబ్బు గల కుర్రాడు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం వగైరా వగైరా కథలున్నాయే, అవన్నీ నిజం కాదు. ఎందుకు కాదు? చిత్తశుద్ధి ఉండాలే గాని మనిషి మరణంలో కూడా సుఖాన్ని చూసుకోగలడు నాన్న. చిత్తశుద్ధి 25,000 తీసి మొహాన్ని కొట్టేసరికి అప్పటిదాకా ప్రేమ పెళ్లిన గురించిన బడుద్దాయి కాస్త తోక ముడిచాడు. అబద్ధం. అతను ఒక్కనాటికి అలా చేయడు. నాకు తెలిసే నువ్వు ఇలా అంటావని అందుకే వాడికిచ్చిన 100 రూపాయల నోట్ల నెంబర్లన్నీ రాసి భద్రంగా పెట్టుకున్నాను. నానా, నువ్వు డబ్బిచ్చింది ఇతనికేనా? అబ్బాయి వీడు కాదు, ఇదిగో వీడు. సాంబశివరావా? ఏంటే కొంప తీసి నువ్వు ప్రేమించిన వాడు నా దగ్గర డబ్బు కాజేసిన వాడు ఒకడు కాదా ఏమిటి? కాదు నాన్న, నేను మాట ఇచ్చింది వివేకానంద్. అమ్మ నా కొడుకు, ఊళ్ళో వాళ్ళందరి గుళ్ళు నేను గీస్తుంటే నా గుండు వీడి గీసాడా? మన దగ్గర నోట్ల నంబర్ ఉన్నాయి కదా, పోలీసులు పట్టిస్తా. ఇంకేం మాట్లాడకో. యాదగిరి కోపం ములిగిందయ్యా. గదేంటి సార్, పోయిన వాచి దొరికింది కదా, మళ్ళీ ఎందుకు పరేషాన్ అవుతుండ్రు? ఏం దొరికిందయ్యా? నా టైం బాగులేదు. బోడి వాచి దొరికింది. కళ్యాణపు ఉంగరం పోయిందయ్యా. మా ఆవిడ చేసుకున్నప్పుడు పెట్టిన ఉంగరం. ఉంగరమా? మళ్ళీ ఉంగరం పోయిందంటే అది ఎట్లా దొరుకుతా సార్? ఏమిటయ్యా నీ ఉద్దేశం? నా ఉంగరం పోయిందని నేను స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తే నువ్వు పట్టుకోలేని నాతో చెప్తున్నావా? సార్ రేపు పొద్దు మీదకి తెచ్చిస్తావు. రేపు పొద్దు మీదకెళ్ళి నా ఉంగరం తెచ్చిస్తున్నావు. భలే గిరాకి దొరికింది. పోయినసారి వచ్చిండు వాచ్ అన్నాడు, ఇప్పుడు వచ్చిండు ఉంగరం అంటుండి. ఆడికెళ్ళి తేవాలి ఇది. సార్, నాకు ఒక అనుమానం. ఇది మీ సంతకమేనా? ఏం సార్ అలా ఉన్నారు? పంగనామాలు ఈ వరకల్లా నీకు నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు సిద్ధంగా ఉంటాయి. సామాన్లు చదువుకో. మన స్టేషన్ లో పెండింగ్ కేసు ఏమీ లేవు కదా సార్? ఇప్పుడు కొత్త కేసు వచ్చి పడే కదయ్యా. డిఎస్పీ గారి బంధువు సీతాపతి గారు.
ఆయనది కళ్యాణపు ఉంగరం పోయిందంట. అరే దానికి ఏడుస్తారు ఎందుకు సార్? సంతోషించాలి కదా. మంచి అవకాశం దొరికింది సార్. సార్ డిఎస్పీ గారు అభిమానం సంపాదించాలంటే ఆ ఉంగరాన్ని ఎలాగైనా పట్టుకోవాలి సార్. ఎట్లా పట్టుకుంటావయ్యా? ఏంటది? కళ్యాణపు ఉంగరం. అగోని ఎవరికి ఇది అత్తగారు పెట్టింది? అత్తగారు కావాలంటే మళ్ళీ పెట్టాలి సార్. ప్రమోషన్ కావాలన్నప్పుడు దొరకదు సార్. చూసేయండి.